ప్రీ డయాబెటీస్ మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ డైట్ కంట్రోల్. అంటే మనం తినే ఆహారాన్ని మనం కంట్రోల్ చేసినట్టయితే మనకు మాక్సిమం టైమ్స్ లో మనకి దిస్ గుడ్ రిజల్ట్స్. ఎస్పెషల్లీ హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఏదైతే మనకి కావాల్సిన కిలో క్యాలరీ డైట్ వస్తుందో అక్కడ కనుక మనం ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసినట్టయితే కనుక యూ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. డయాబెటీస్ రివర్సల్ అనేది కూడా ఇట్స్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ద క్యాలరీ రెస్ట్రిక్షన్. అట్ ద సేమ్ టైం నిత్య వ్యాయామం, అంటే మనం డే అంతా కూడా ఎంత వరకు యాక్టివ్ ఉండగలిగినట్టయితే అంతవరకు మనం డయాబెటీస్ నుంచి కాపాడుకునేదానికి మనకి అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం హౌ డు వి డూ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈస్ తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత కనుక మీరు ఒక 10 మినిట్స్ నడిచినట్టయితే ఏదైతే మనకు షుగర్ రేజ్ అవుతుందో దాన్ని మన మజిల్స్ అనేవి యూటిలైజ్ చేసుకుంటాయి. సో వాట్ ఈస్ ద అడ్వైస్ వీ గివ్ ఇస్, ఒక పంచి కనుక తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కనుక అయితే 15-20 మినిట్స్ కనుక లైట్ వాకింగ్ చేశారనుకోండి, అది చాలా వరకు మన షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎంతవరకు అంటే ఆ ఏదైతే షుగర్ స్పైక్ అనేది మనకు వస్తుందో దాన్ని మనం మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ దాన్ని అవాయిడ్ చేయాలి. దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ కంట్రోలింగ్ డయాబెటీస్ ఇన్ ద లాంగ్ టర్మ్. HbA1c కంట్రోల్ కూడా చాలా వరకు దోహదపడుతుంది. థ్యాంక్ యూ.